హాయ్ ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియోకి వ్యూస్ వస్తాయో లేదో నాకు తెలీదు. కాకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది కొన్ని జీవితాలకు సంబంధించిన వీడియో అనమాట. యాక్చువల్గా రీసెంట్గా కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ యాప్స్ ఏం చేస్తున్నాయంటే, జాగ్రత్తగా వినండి. మేము 1 అవర్కి గంటకి ఇంత పే చేస్తాము, 2 గంటలకి అంటే 1 నిమిషానికి 6 రూపాయల నుంచి 8 రూపాయల వరకు డబ్బులు ఇస్తాము, మీరు కాల్స్ మాట్లాడాలి అని చెప్పేసి రిజిస్టర్ చేపించేసుకొని డబ్బులు ఇస్తూ ఎలాంటి కాల్స్ మాట్లాడిపిస్తున్నారో దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ యాప్లో అబ్బాయిలు రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు కడతారు, అమ్మాయిలు రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు అవసరం లేదు, వీళ్ళకే వాళ్ళు పే చేస్తారనమాట. ఒక్కసారి ఆలోచించండి. క్యాజువల్గా మాట్లాడడానికి 1 నిమిషానికి ఎవరైనా 6 రూపాయలు ఇస్తారా? ఇవ్వరుగా. 8 రూపాయలు కూడా ఇస్తారంట కొన్ని కాల్స్కి. తీరా అక్కడ రిజిస్టర్ అయ్యాక వాళ్ళు చేసే పనికి మాలిన పనులు ఏంటంటే, ఇట్లా జనరల్గా మాట్లాడుతూ కొంతమంది ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తూ వాళ్ళని కనపడకుండా చేసేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు అనమాట. రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్ కారణంగా దీన్ని నేను ప్రత్యక్షంగా చూసి చెప్తా ఉన్నాను. ఎవరు, ఏంది, ఎక్కడ అని డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను. సో మీ అమ్మాయిలు ఎవరైనా డబ్బులు బాగా ఫోన్ కాళ్ళు మాట్లాడుతూ సంపాదిస్తున్నారు, ఇంకా అతిగా ఫోన్లలో అదే పనిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి, అంటే జనరల్ కాల్స్ మాట్లాడితే పర్లేదు, అంటే ఫోన్ మాట్లాడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఒక్కసారి వెరిఫికేషన్ చేయండి. కొంతమందికి కాల్ సెంటర్ జాబ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల జాబ్స్ ఉంటాయి, వాటిలో తప్పు లేదు. కానీ ఈ రకమైన కాల్స్ వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, అమ్మాయిల్ని కంప్లీట్గా ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలీదు, వాళ్ళు దేనికోసం కాల్ చేస్తున్నారో తెలీదు, వాళ్ళని వీళ్ళు గుడ్డిగా నమ్మేసి వాళ్ళతో, అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని చెప్పలేను, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. 1 నిమిషానికి 6 నుంచి 8 రూపాయలు పే చేసే కొన్ని యాప్స్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్త.